చిలకలూరిపేటలో వివాదానికి కారణమయ్యి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి ఎన్ఆర్ఐఏ కట్టించినటువంటి దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని గతంలో విడుదల రజనీ మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పైన ఈ మధ్యన క్షమాపణ చెప్పి ఆ వ్యవహారాన్ని తమ కాంప్లెక్స్ తమకే ఇవ్వమని అడుగుతున్నటువంటి దంపతుల వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది. మేము చేసిన సాయంతోనే సాయి కార్తిక్ సిటీ సెంటర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేశారు, చివరికి మాకే వెన్నుపోటు పొడిచారు, ఇప్పుడు సహాయం చేసిన చేతుల్లో నరకాలను చూస్తున్నారు. వాస్తవానికి సాయి కార్తిక్ సిటీ సెంటర్ కాంప్లెక్స్ నిర్మాణంలో రావి మురళి పెట్టుబడి 1,50,00,000 మాత్రమే. అదనంగా 3,50,00,000 మేము కాంప్లెక్స్ నిర్మాణానికి సహాయంగా అందించాం. అంతేకాకుండా బ్యాంక్ లోన్ రావడానికి మేము చేసిన సహాయంతోనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మా మీదే బురజల్లి మేము ఇచ్చిన డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తూ వివాదం పార్టీలతో సంబంధం లేవని చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి పైన పార్టీ పైన తప్పుడు ఆరోపణలు చేసి సాయం చేసిన మమ్మల్ని బజారుకు లాగారు అంటూ కొంతమంది మాట్లాడుతారు. ఈరోజు సాయి కార్తిక్ సిటీ సెంటర్ రావి కృష్ణప్రియ గారు మన లక్ష్మీ పార్వతితో కలిసి ఒక ప్రెస్ మీట్లో సాయి కార్తిక్ నుంచి టీడీపీ పార్టీని పుల్లారావు గారిని అందరినీ తిడుతూ రకరకాలుగా మాట్లాడింది. దానికి అది కరెక్ట్ కాదని చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీటులో మాట్లాడదలుచుకున్నాను. ఈ సాయి కార్తిక్ సెంటర్ గురించి అటు రజనీ గారికి కానీ, ఇటు ఎమ్మెల్యే పుల్లారావు గారికి కానీ, పుల్లారావు గారి కుటుంబానికి కానీ, టీడీపీ పార్టీ లోకేష్ గారికి కానీ, సీఎం గారికి కానీ ఎవరికి ఎటువంటి సంబంధము లేదు. దానిలో 3.5 కోట్ల రూపాయలు ఒక 16 మంది సభ్యుల చేత కావూరు ఆంజనేయులు అనే అతను రావి సుధాకరు, రావి మురళి వాళ్ళ కన్స్ట్రక్షన్కి అప్పిచ్చారు. దీంట్లో ఒక చిన్న విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ సాయి కార్తిక్ అనేది 2007లో వాళ్ళు ఎకరన్నర మొత్తం కలిపి 12 లక్షలకే కొన్నారు, 12 లక్షలకే. దాని తర్వాత వాళ్ళు 2013లో సాయి కార్తిక్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 8.5 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ అప్పుకి ఇప్పించింది కూడా నేనే. 8.5 కోట్ల తర్వాత ఇంకో 3 కోట్లు తీసుకున్నారు. మొత్తం ఐఓబి దగ్గరలో 11.5 కోట్లు అప్పు తీసుకున్నారు. వీళ్ళ దగ్గర అంజుబాబు గారు మిగిలిన వాళ్ళ 16 మంది దగ్గర కలిపి 3.5 కోట్లు తీసుకున్నారు. టోటల్గా 15 కోట్లు అయినాయి. వాళ్ళ 1,50,00,000 రూపాయలు మొత్తం 16.5 కోట్లే అది అయింది. వాళ్ళ డబ్బులు వాళ్ళు అనుకున్నట్టు అమెరికా నుంచి ఇక్కడ తెచ్చేదో పెట్టామని చెప్పుకుంటున్నారు. అదంతా కరెక్ట్ కాదు. 16.5 కోట్లు అంటానికి ఉదాహరణ ఏంటంటే, ఆ రోజున కన్స్ట్రక్షన్ కాటు సదరపడికి 1,500 రూపాయలు. అది మొత్తం కన్స్ట్రక్షన్ 1,16,000 అడుగు. అంటే 15 × 1,16,000 మొత్తం 16.5 కోట్లు. 16.5 ఇది ఓవరాల్గా అయితే మేము లోన్ ఇప్పించాం అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. లోన్ ఇప్పించేది ఏంది? ఈయన బ్యాంక్ అది షూరిటీ ఉంటేనే ఇస్తారు, నెంబర్ 1. రెండవది ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే, అప్పు తీసుకున్నామని వాళ్ళు కూడా చెప్తున్నారు. అప్పు తీరుస్తామంటే కూడా ఈ గొడవ చేస్తున్నారనే కదా. సింపుల్గా అయ్యేదాన్ని ఆ రోజున ఆఫ్టర్ ఆల్ తక్కువ రేట్లోనే కొన్నారు కదా. ఇప్పుడు మేము లాగేసుకుందాం అనేటటువంటి కుట్ర ఉందనే కదా వాళ్ళు చెప్పేది. అలా కాకపోతే సొల్యూషన్ చూపెట్టాలి కదా.